అంగద నాయకత్వంలో జాంబవంతుడు, స్వామి హనుమ, వానర ప్రముఖులు దక్షిణ సముద్ర తీరం చేరారు. అక్కడ సంపాతిని కలిశారు. సంపాతి వీరితో, ఓ వానరులారా, రెక్కలు కాలిపోయి పరాక్రమము నశించిన గద్దనైన నేను మాటమాత్రము చేతనైన రామునకు సహాయం చేస్తాను. నేను ఎంత పెద్దవాడినంటే జలము అధికంగా ఉండే వరుణలోకాలను, విష్ణువు 3 అడుగుల చేత ఆక్రమించిన భూమ్యాది లోకాలను, దేవాసుర యుద్ధాలను, అమృత మథనాన్ని చూశాను. నేను రాముని కార్యము ముందుగా చేయాలి. ముసలితనము నా తేజస్సును హరించి వేస్తున్నది. ప్రాణాలు శిథిలమైపోయాయి అంటూ తన వృత్తాంతాన్ని చెప్పిన సంపాతి, ఈ శతయోజన సముద్రాన్ని దాటి అవతలి పక్క లంకలో ఉన్న సీతను నేను చూడగలుగుతున్నాను. ఆమె రావణుని చేత నిరోధింపబడి పట్టువస్త్రము ధరించి రాక్షస స్త్రీల కాపలాలో ఉన్నది. నేను దివ్య దృష్టితో చూడగలుగుతున్నాను. మీరు సీతను చూసి తిరిగి రాగలరు అని వానర వీరులకు ధైర్యాన్ని నూరిపోశాడు సంపాతి. సంపాతి ఇట్లు పలుకుతూ ఉండగానే వానరుల సమక్షంలోనే ఆయనకు కొత్త రెక్కలు మొలిచాయి. తన ఈకలతో, కొత్తగా మొలిచిన రెక్కలతో తన శరీరాన్ని చూసుకొని సంపాతి చాలా సంతోషించాడు. వానరులతో ఇలా అన్నాడు, నాకు రెక్కలు రావడాన్ని బట్టి మీ కార్యం కూడా సిద్ధిస్తుందని పలుకుతూ ఆయన ఆకాశవీధిలో ఎగిరిపోయాడు.